ట్విస్ట్ అవుతూ ఉంటుంది. అవును. నెక్స్ట్ టాపిక్, ఏ సమ్మిట్ లో అర్ధనగ్న ప్రదర్శన కలకలం రేపిన కాంగ్రెస్ కార్యకర్తలు. ఇది బాగాలేదండి. భారత మండపంలో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జరుగుతున్నటువంటి సెమినార్ లో కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి యూత్ అర్ధనగ్రంగా అక్కడ టీషర్ట్లు ఇచ్చేసి చేయటం అయితే ఇది కొంత చర్చనీయాంశము. ఇది సరైనటువంటి వ్యవహారం అయితే కాదు. ఎందుకంటే అక్కడ ఇంటర్నేషనల్ వైడ్గా వచ్చినటువంటి చాలా మంది అక్కడ ఉన్నారు, కంపెనీ సీఈఓలు ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి సమయంలో అలాంటి నిరసన తెలియజేయటం ద్వారా సంకేతం ఏంటి? భారతదేశ పరువు ప్రతిష్టలకు సంబంధించినటువంటి అంశంగా చూడాలి. నిరసన తెలియజేయచ్చు, లేదా దానికి ఇంకోటి అనేక మార్గాలు ఉంటాయి. కానీ ఇలాంటి మార్గం ద్వారా ఇలా చేయటం ద్వారా అయితే అది ఒక గుడ్ విల్ అయితే రాదేమో అని అనిపిస్తూ ఉంది. బట్ చూడాలి. అది ఇప్పుడు దాని మీద గవర్నమెంట్ కేసులు నమోదు చేసింది. దానిపైన వెంటనే కొంతమందిని కూడా అరెస్ట్ కూడా చేయటం జరిగింది. శిరీష్, ఏంటి దీని మీద? అన్ని దేశాలు వచ్చి వాళ్ళు చేసిన ఆవిష్కరణల్ని మనకు చూపించడం, మనం చేసే మంచి పనులు వాళ్ళు నేర్చుకోవడం, అలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడితే కాంగ్రెస్ వాళ్ళైతే బట్టలిప్పేసి తిరుగుతారు. అక్కడ చాలా బాధ కలిగింది, ఆవేదన కలిగింది. ప్రపంచంలో 60-70 దేశాలు టెక్నాలజీలో ముందుకు పోతా ఉంటే అలాంటి దాన్ని స్వాగతించాల్సిన వ్యక్తులు, మన యువత ప్రయోజనాలు కాపాడవలసినటువంటి పార్టీలు బాధ్యత లేకుండా అర్ధనగ్నంగా వచ్చి ప్రదర్శనలు చేశారంటే దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. మంచిది కాదు, ఇది దేశానికి నష్టం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. సురేష్, గుడ్ ఈవినింగ్. ఏంటి నిజంగా బాగా చర్చ జరుగుతున్నటువంటి అంశం ఏంటి? దీని మీద ఏముంటున్నారు? అంటే ఇది కాంగ్రెస్ పార్టీకి కొంత నెగిటివ్ గా మారే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా వినిపిస్తున్న డిమాండ్ ఏంటంటే ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి, కానీ ఇంటి పరువును వేదిక ఇచ్చడం, వీధిలోకి వెళ్ళి గొడవ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. అమెరికా భారత వాణిజ్య ఒప్పందంపై నిజం తెలియజేయాలనుకుంటే పార్లమెంట్ లో తెలియజేయొచ్చు, అంతర్మంతర వేదికగా ఉంది. అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో ధర్నాలు ఏంటి కూడా చేయొచ్చు. భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సు ఏదైతే ఉందో అది సంవత్సరానికి ఒక దేశంలో జరుగుతుంది. అలాంటి సదస్సుకు భారతదేశం ఆతిథ్యం ఇస్తుంది. అందులో 60 నుంచి 70 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు, వివిధ దేశాధినేతలు హాజరవుతారు. అటువంటి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ కి సంబంధించిన కార్యకర్తలు ఈ విధంగా చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ రోజు బీజేపీ దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇటు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో పాటు అనేక రాజకీయ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపట్టడం జరుగుతుంది. సో దీనిపైన కాంగ్రెస్ పార్టీ మాత్రం దీన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది. రైట్ శిరీష్, రైట్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం సార్. సవాళ్లు, దాడులు, దహనాలు కామారెడ్డిలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. మొత్తానికి అక్కడ చాలా యుద్ధం జరుగుతుంది. కారుని తిరగేస్తారు మొత్తం అందరు కలిసి, కాంగ్రెస్ కార్. దాని మీద ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా దాని మీద సీరియస్ రియాక్ట్ అయ్యారు. ఇక యుద్ధమే జరుగుతుంది కామారెడ్డిలో, రాజకీయ యుద్ధం, రాజకీయ పోరాటం జరుగుతుందని చెప్పని బీజేపీ కాంగ్రెస్ నేతలు మాటల యుద్ధాన్ని అయితే కొనసాగిస్తూ ఉన్నారు. సరే, దీనికి సంబంధించి మహేందర్ ఉన్నారా? బైట్స్ ఉన్నాయి సార్, బైట్స్ ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. నేను గోల్డన్ మన ఎమ్మెల్యే కరప్షన్ అంటున్నావు. కరప్షన్ కు కింగ్ కరప్షన్ నువ్వే. కాలేజ్ బస్సులు ఎవరో ఉంటున్నది, అరోరా కాలేజ్ మన కాలేజ్ బస్సులు మీద ఒక్కొక్క ₹2 నా చేతుల నుంచి బీఫామ్ ఇచ్చిన నీకు. నేనే నీకు నామినేషన్ వరకు పోయి కలెక్టర్ ఆఫీస్ వరకు పోయి నీకు నామినేషన్ ఇచ్చిన ఎమ్మెల్సీగా. లాస్ట్ మినిట్లో నేను ఎంత తీసుకున్నా బజార్లో, పేపర్లో అందరికీ తెలుసు. ఒక్కొక్క ఫిగర్ రాసినారు. నా టికెట్ అమ్ముకొని లాస్ట్ మినిట్ లో విడ్రా చేసుకొని. మహేందర్, ఏంటి మొత్తానికి కామారెడ్డిలో మంటలు మండుతున్నట్లున్నాయి? అవును సార్, కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి ఇటు మాజీ మంత్రి, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ మధ్య మాటల యుద్ధం చైర్మన్ ఎన్నిక రోజే మొదలైంది సార్. మన మున్సిపల్ ఎన్నికలో చైర్మన్ ఎన్నికైన రోజు షబీర్ అలీ ప్రెస్ మీట్ పెట్టి ఈయనపై చాలా ఆరోపణలు చేశారు, భూ కబ్జాల విషయంలో కానీ. దీంతో నెక్స్ట్ డేనే మళ్ళీ వెంకటరమణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆయన పైన ఆరోపించిన పరిస్థితి. దీన్ని చివరికి కార్యకర్తల చేతుల్లోకి వచ్చింది. కార్యకర్తలు కూడా ఆరోపణలు చేయడంతో నిన్న ఛాలెంజ్ చేసుకున్నారు. ఈ రోజు పొద్దున 9 గంటలకు కలుద్దామని చెప్పేసి ఇద్దరు కూడా శిశు మందిర్ దగ్గరకు వచ్చేసి శిశు మందిర్ దగ్గర
మాట్లాడుకుందాం, నా ఎవిడెన్స్ నేను తీసుకొస్తా, మీ ఎవిడెన్స్ మీరు తీసుకురండి, నిజ నిర్ధారణ చేసుకుందాం అని చెప్పేసి వెంకటరమణారెడ్డి అటు కాంగ్రెస్ నాయకులు ఛాలెంజ్ చేసుకున్న పరిస్థితి. దీంతో పోలీసులు వెంకటరమణారెడ్డిని ఇంట్లో నుంచి వెళ్లకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు, ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. దీంతో ఒక కాంగ్రెస్ కు చెందిన మాజీ సర్పంచ్ అయినటువంటి మహేందర్ రెడ్డి ఒక కారులో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఆయనపై ఈయన ఎమ్మెల్యేకు అగెనిస్ట్ గా నినాదాలు చేశారు. పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. ఈయన తీసుకొచ్చిన కారుని ఈ బీజేపీ కార్యకర్తలు దాన్ని ధ్వంసం చేసి అలాగే ఊర్ల గుట్టేసి దానిపై మంటలు పెట్టే ప్రయత్నం చేశారు. అయితే చివరికి పోలీసులు మంటలను నార్పి సద్దుమయ్యారు. అలాగే ఇప్పుడు సాయంత్రం కూడా రైట్. మొత్తానికి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అతను ఫైర్ బ్రాండ్. అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు షబ్బీర్ అలీ లేదా అక్కడ ఉన్నటువంటి టీం నేతలు అగ్రెసివ్ గా ఉంటారు. మొత్తానికి దీనికి సంబంధించి అరోరా భూముల వ్యవహారానికి సంబంధించినటువంటి వివాదం, ఈ వివాదం చిలికి గాలివానగా మారింది. మాటలో యుద్ధం కొనసాగుతోంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో తేల్చుకుందాం అనేటువంటి స్థితికి వెళ్ళింది. బట్ ఇది ఎక్కడితో ఆగేటువంటి పరిస్థితి లేదు. కామారెడ్డిలో ఇక పొలిటికల్ ఫైట్ అనేటువంటిది కంటిన్యూగా కొనసాగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నాయకులు అదేవిధంగా వాళ్ళ పక్కన ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు మొత్తం యుద్ధంలో ముందుకు వస్తున్నారు కాబట్టి ఇక అది కంటిన్యూగా ఉండిద్ది. బట్ అది నెక్స్ట్ చూద్దాము. ఇక నెక్స్ట్ ట్రంప్ వర్సెస్ టాయ్స్. ట్రంప్ పైన టాయ్స్ విజయం సాధించాయి బొమ్మలో. ట్రంప్ మీద సుప్రీం